నాకు మెసేజ్లో ఏం పెట్టారు, ఇంతవరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదండి, మీకు ఇస్తున్నాను అన్నారు. ఆఫ్టర్ మావిడి యాప్లో ఆఫ్టర్ చిల్ స్టోరీస్ ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే ఓకే, దానికి ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చారా? మిస్టర్ మచ్చా ఛానల్ ఉండే అప్పుడు, అది బాగా ఫేమ్ ఉండే ఆ వీడియోస్, అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు. అవునా? కొన్ని ఛానల్స్ ఇవ్వాల్సి వచ్చింది. నైస్ నైస్ నైస్. అది కొంచెం టీవీలో కూడా వచ్చాయి ఆ వీడియోస్, అందుకని. ఇప్పుడు ఇక్కడ ఈటీవీ అన్ని టీవీ న్యూస్ ఛానల్ వచ్చాయి. అవునా? అందులో కూడా టెలికాస్ట్ చేసేవాళ్ళు, కాంటెంపరీ ఇష్యూస్ మీద చేస్తున్నారు వీడెవడో. ఓకే ఓకే. కరోనా మీద ఫస్ట్ వీడియో చేసింది నేను, ఇంకెవరు చేయలేదు. కరోనా అన్న పదం తెలియక ముందు చేశా, అంటే కరోనా ప్యారే అని. అది ఎవ్వరికి తెలియక ముందు ఫస్ట్ నేను చేశాను. తర్వాత కరోనా అనే విషయం చాలా మంది తెలిసింది తర్వాత, అంతకుముందు ఎవరికి తెలియని టైంలో చేసిన వీడియో అది. అండ్ మీ రైటింగ్స్ చూస్తున్నా, మీ వీడియోస్ చూస్తున్నా, కొన్ని కొన్ని చిన్న చిన్న నువాన్సెస్ ఉంటాయి ఒక కాన్వర్జేషన్లో, దాన్ని పట్టుకొని మీరు దాన్ని తాట తీస్తారు అసలు. అంటే మీ మామగారితో, మావిడాకులు సిరీస్లో మీ మామగారితో జరిగే కాన్వర్జేషన్స్, ఆయన తిండి గురించి, ఆ తిండిని ఇంకెక్కడికో కవిత్వంలోకి కవులతోటి పోల్చి ఎంత బాగా చెప్తారంటే, అసలు ఇప్పట్లో ఇంత కామెడీ చూసి నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను, వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఈ రైటింగ్స్ చదువుతున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ ఈజీగా ఇన్స్పిరేషన్ అనేది, అంటే వాళ్ళని ఇంటెన్షనల్గా కాకపోయినా అనుసరించడం అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఎక్కడ ఎవరికి అంటే అట్లా ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళ దారిలో వెళ్ళిపోలేదా? జంధ్యాల గారి ఇంపాక్ట్ కొంచెం ఉందండి. జంధ్యాల గారిది. ఆయన చాలా సీరియస్గా ఉన్నప్పుడు ఒక చిన్న డైలాగ్ వెళ్తారు ఆయన, అది భలే ఉంటుంది. అది సరే ఆ ప్యాటర్న్ వెళ్దాము, అందుకే ఒక సీరియస్ డైలాగ్ మావయ్య గారితో చెప్పినప్పుడు ఆయన ఇవన్నీ సర్లే ముందు భోజనం చేద్దాం అంటారు. సో అట్లా పెడదాము అని థాట్ వచ్చి అది పెట్టాము. ఇది వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే ఇందులో ఇంకో ప్యాటర్న్ ఉంది. పెళ్లి చూపులు సినిమాలో, సినిమా అంతా ఒక మోసలో ఉంటే సడన్గా వచ్చి నా జాబ్ నేను చేస్తా అంటాడు. గొప్ప అద్భుతమైన డైలాగ్ అన్న కానీ ఆ సిచ్యువేషన్ చాలా నవ్వు తెప్పించింది, ఆయన స్టార్ చేసింది. సో అట్లాగా ఏదైనా ఒక డైలాగ్ సీరియస్గా వెళ్తున్నప్పుడు చెప్తే అది పేలుతుందేమో అనిపించింది, వర్కౌట్ అయింది. ఆ వేవ్ ని అంటే ఒక ప్యాటర్న్ లో వెళ్తున్న దాన్ని బ్రేక్ చేస్తున్నట్టు. అండ్ మీది మావిడాకులు అనేది ఒక జర్నర్ అని చెప్పలేము, ఎందుకంటే దాంట్లో ఇమోషనల్ ఆస్పెక్ట్ చాలా ఉంది. బట్ దాన్ని ఎక్కడికక్కడ వాళ్ళు డెప్త్లోకి వెళ్ళిపోకుండా దాన్ని లైట్ చేసేస్తున్నారు మళ్ళీ. అంటే ఇలా ఇది ఎట్లా చూసుకున్నారు మీరు దాన్ని? ఫస్ట్ ఏడుపు వీడియోస్ 2-3 చేశాను. వద్దన్నా నువ్వు ఏడుస్తున్నావు నవ్వు వస్తుంది అన్నాను. సరే ఇంకొద్దు, నవ్విద్దాంలే, కాకపోతే ఒక మంచి విషయాన్ని చెప్పి నవ్విద్దాము అని ఒక డెప్త్గా డైలాగ్ వేసి అక్కడ నవ్వించాల్సి వచ్చింది. అట్లా వెళ్ళింది అది. ఇది ప్యాటర్న్ కూడా ఎట్లా తీసుకెళ్ళానంటే, డీజే టిల్లు మూవీ ఉంది. డీజే టిల్లు సినిమాలో అన్ని బిట్లు కట్ చేసి అందరూ వాట్సాప్ స్టాటస్లు పెట్టుకున్నారు. సో సిరీస్లో కథ ఉండకపోయినా పర్లేదు, నవ్వు ఉండాలి, కానీ ప్రతి వీడియో వాట్సాప్ స్టాటస్ అవ్వాలనుకున్నా. అట్లనే అయింది అది. ఇన్స్టాగ్రామ్లో అలా హల్చల్ చేసింది. సో 10 నిమిషాల వీడియో ఒక్కొక్క నిమిషం కట్ చేసి 10 నిమిషాలు 10 వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నది పెడితే అయినా స్టాటస్లు అయ్యాయి. చాలా మంది వాట్సాప్ స్టాటస్ ఒక 200-300 పేజీల్లో రిమోట్ కొట్టి చేసుకున్నారు వాళ్ళు. అట్లా వెళ్ళింది.